ప్రభుత్వం నుంచి ఊహించని బంపర్ ఆఫర్, విమానంలో ఉచితంగా ప్రయాణించే అవకాశం. కానీ అందరికీ కాదు, ఈ అరుదైన గౌరవం ఎవరికి దక్కుతుంది? భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముందు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం, విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక గౌరవం. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి తమ భూములను ఇచ్చి సహకరించిన రైతులకు ఒక్కసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి అభిప్రాయం ప్రకారం రైతులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోయి ఉంటే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఈ స్థాయికి చేరుకునేది కాదు. అందుకే వారి సహకారానికి గుర్తింపుగా, వారి త్యాగానికి గౌరవంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే కార్యక్రమంలో జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీ, అలాగే జిఎంఆర్ మానస్ ఎడ్యుసిటీ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరగడానికి, నైపుణ్య అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ లభిస్తుందని, పర్యాటకం, మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఎయిర్పోర్ట్ ను రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్ చేంజర్ గా ప్రభుత్వం అభివర్ణిస్తుంది. ప్రారంభోత్సవ వేడుకలను చరిత్రాత్మకంగా నిర్వహించేందుకు కూడా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే దిన్స, సవర, కొమ్మ, కోయ వంటి సాంప్రదాయ నృత్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకనున్నారు. అలాగే కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, భోజనం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు పకడ్బందీగా ఉండేలా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర అంతటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఇంటికి ఈ ప్రారంభోత్సవం గురించి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తానికి భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టు ప్రారంభమే కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతుల సేవలను గుర్తిస్తూ వారికి ఉచిత విమాన ప్రయాణం అందించడం ద్వారా ప్రభుత్వ కృతజ్ఞత తెలియజేస్తుంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.